నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గవర్నీయులైన శ్రీ కురుగుండ రామకృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాసుని సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి గవర్నీయులైన శ్రీ స్వర్ణసింగ్ సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే వెంకటగిరి మండలి ఎంపీపీ అయినటువంటి శ్రీమతి తనుజ మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. విజయవంతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे పట్టుకొచ్చామ్మా నువ్వు जातवेदमोपघ्नहृदयं पशुगस्ताक्षक्रे जीवनञ्चदिशोऽधिशः श्रियै जाता श्रिया निरीया यत्रियं वयो जनकृभ्यो ददात् श्रियं वसाना अमृतत्तमायन् भवन्ति सत्यासामिधां सत्यो या गुङ्गूर्या श्रीवाली या रागाया सरस्वती इन्द्राणी मह्वभूतये वरुणानीं स्वस्तये यस्या हृदा किरीणामन्योमर्त्यं मर्त्यो जोहवीमि जातवेदो यतो अस्मास्तेहि प्रजाभिरग्ने समस्याम् यस्मै सुकृते जातवेदो अवलोकमग्ने कृणमस्योरणम् अश्विनकं सपुत्रणं वीरवन्तं नर्यं प्रजां मे गोपाय धीमते ख्यातां जरिष्यमाणां च अमृते सत्ये प्रतिष्ठितां కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామీణ ప్రజలకు అలానే ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులు అందరికీ కూడా పేరు పేరున శ్రీనివాసం సేవా సంస్థ తరపు నుండి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా Venkatagiri municipality. Venkatagiri municipality. We have got two rivers going inside. రెండు నదులు. అది కాలం ఉండేటప్పుడు పిల్లలు గుడ్లు ముసులు పోయేటప్పుడు కొంతమంది ఎలా పుట్టుకోగలరు ఎలా వచ్చేటప్పుడు మేము కూడా కొట్టుకొని కొంతమంది కొట్టుకొచ్చినాము. మాకు అన్నిటికీ ఉపయోగం అది. ఇప్పుడు సార్లు వచ్చి మాకు మంచి పని చేశారు. నమస్తే సార్, మన జిల్లా కలెక్టర్కి మన ఎమ్మెల్యే గారికి నమస్తే సార్. మాకు ఇక్కడ చాలా కాలంగా ఇబ్బంది పడతాను. వర్షాకాలం వస్తే కాలా దాటలేదు. ఉద్యోగాలు పోవాలన్నా ఏదన్నా రావాలన్నా వెహికల్ రావాలన్నా అంబులెన్స్ రావాలన్నా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము. మన టీవీఎస్ సంస్థ సార్ వాళ్ళ మాకు వాళ్ళు వచ్చారు, మీకు ఏదైనా సమస్య ఉంటే చేస్తామని చెప్పి మా సార్ చెప్పారు. అవును సార్, మాకు ఇక్కడ గురించి కాలం అని వాగుపోతున్నది. వర్షాకాలం వస్తే మేము ఏం దాటలేకపోతున్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. ఏదైనా జీవాలు పోవాలన్నా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా మనుషులు మాకు పోవాలన్నా ఏమి ఎరువులు తెచ్చుకోవాలని ఇబ్బంది పడుతున్నాము. మన సార్లు వచ్చిన వాళ్ళు బ్రిడ్జి శాంక్షన్ చేసినారు. కాకపోతే కొంతవల్ల నాకు ఒక ఇబ్బంది జరిగింది సార్. ఇటీవల మా భార్య చనిపోయింది తిరుపతిలో సిమ్స్ ఆసుపత్రిలో. ఆమెను తీసుకురావడానికి అంబులెన్స్ వస్తే రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ కూడా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ బాడీని దించేసి పెట్టారు సార్. ఇంకెక్కడ నుంచి బాడీని తీసుకోవాలంటే మా వాళ్ళు చేతులు మాపన ఎత్తుకొని మా ఊళ్ళోకి తీసుకుపోయాను సార్. అట్లా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం సార్. రోడ్డు రావాలన్నా ఇబ్బంది, అంబులెన్స్ రాకుండా కనీసం అక్కడ మెయిన్ రోడ్లను దించేస్తామన్నారు సార్ వాళ్ళు. కానీ ఆయన కియోమర్ అని చెప్పని పడి చిన్నగా రావాలని వర్షాకాలం అప్పుడు డిసెంబర్ సార్. అప్పుడు రావాలంటే ఈ వెహికల్ ఇప్పుడు ఎట్లా ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడతాను. ఆ అంబులెన్స్ ఆయన రాకపోతే ఆయన కియోమర్ అని చెప్తే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ వెహికల్ దాటాలంటే వెహికల్ మునిగిపోతుంది సార్. ఫుల్గా వాటర్ పోతా ఉంది. ఇక్కడ బాడీని దించేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మన సార్ల వల్ల ఇప్పుడు బ్రిడ్జి కట్టడం వల్ల దీనికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల మాకు ఎంతో మేలు చేస్తున్నాం సార్. ఎట్లా చాలా అందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నాం సార్. కాబట్టి మాకు మెయిన్ ప్రధానంగా ఏంటంటే మాకు రోడ్డు సమస్య లేదు పూర్తిగా ఇక్కడ
రోడ్డు లేక పిల్లలు చదువుకోవాలని ఇబ్బంది. మేము మా నాయన వల్ల మేము చదువుకోలేకపోయినాం. ఇప్పుడు మాకు ఎట్లాంటి చదివించాలన్నా కూడా రోడ్ సైకిల్ మాకు పూర్తిగా ఇబ్బంది ఉంది సార్. కాబట్టి మాకు ప్రధానంగా ఏంటంటే మాకు రోడ్డు కల్పించాలా. పిల్లలు చదువుకోవాలని పూర్తిగా అందరూ వీళ్ళకాడే ఉన్నారు సార్. రోడ్డు లేక పోవాలన్నా ఇంకా చెరువు కట్ట మీద పోతారు సార్. ఆటో వర్షం నీళ్ళు వస్తే పిల్లల కాలంలో పడిపోతారు, సిల్లో పడిపోతారని భయం. ఇంకెట్ రావాలంటే ఒక వెహికల్ దూరము, వెహికల్ ఆటో పంపించాలి. వర్షాకాలం ఇది కూడా దాటినాయి సార్. అప్పుడు కూడా ఇంకా అటు పొలాల్లో పోవాలా. అటు చదువు వల్ల పూర్తిగా ఇబ్బంది పడిపోతాము సార్ మేము. కాకపోతే మాకు బ్రిడ్జి అటో ఉపయోగపడించి చేశారు. కాకపోతే రోడ్డు కూడా సార్ మీ దయ వల్ల మాకు రోడ్డు కానీ ఒక శాంక్షన్ చేపిస్తే మీకు ఎంతో మాకు మేలు జరిగినట్టు అవుతుంది సార్. అదే సార్. என்னுடைய நமஸ்காரம். తప్పని కూడా తెలుగు తెలియదు, అందుకే నా తమిళ్లో పేస్తాను. నా మిత్రుడైన కలెక్టర్ గారికి మరియు ఇక్కడ వచ్చిండే ఫీల్డ్ డైరెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనము మొత్తంగా 75 గ్రామాల్లో పనిచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్. ఎస్పెషల్లీ వెంకటగిరి మండల్, ముఖ్యంగా వెంకటగిరి మండల్లో సో ఫార్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ 15 కోటి. ఇంతవరకు 15 కోట్లు మనము ఈ గ్రామాలలో ఇన్వెస్ట్ చేస్తున్నాము. So one or two important projects which have been done with the guidance and cooperation of the district collector. ముఖ్యంగా 2 మేజర్ పనులు ఇక్కడ పూర్తి చేస్తున్నాము, అది కూడా కలెక్టర్ వారి గైడెన్స్ తో. The first one is the bridge. మొదట వచ్చి ఈ బ్రిడ్జ్ వర్క్. This has been done at the cost of 48 lakhs. ఇది మొత్తం అంచనా వచ్చి 47 లక్షలు. This is going to benefit about 6 to 7 villages. ఇది వచ్చి 6 గ్రామాల ప్రజలకి ఉపయోగపడుతుంది. It will benefit the women, children, farmers and all the community people. మహిళలు, పిల్లలకి మరియు ఇతర సముదాయ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. My special thanks to the MLA and the district collector. ముఖ్యంగా మా ధన్యవాదాలు ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారికి మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, who provided 25 patta. 25 ఇళ్ళ పట్టా ఇచ్చినందుకు. Jumimani Kandrigai. ఈ జూమాని కండ్రిగ గ్రామంలో They were not having the patta for the last 5-50 years. ఇంతవరకు ఈ గ్రామంలో ఉండే వారికి 50 ఏళ్ళుగా పట్టా లేకుండా ఉండేది. So it means the people of Andhra Pradesh should give a special clap or 3 cheers to the collector and the MLA. ముఖ్యంగా ఈ పనిని పూర్తి చేసిన దానికి, పట్టా ఇచ్చిన దానికి ఈ గ్రామ ప్రజలు అందరూ చప్పట్లు కొట్టాలని మనకు ఏదైతే గిరిగింజ కాలువ మీద ఇంతకుముందు బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 6 ఊర్లు, పెరియవరం, మొగళ్ళగుంట, వట్లగుంట, అదేవిధంగా మొగళ్ళగుంట, ఇంకా 5 గ్రామాలకి వర్షాకాలంలో పూర్తిగా 2-3 నెలలు రాకపోకలు బంద్ అయ్యేది. ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇతరత్ర వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు వెళ్ళాలన్నా ఈ గిరిగింజ కాలువను దాటడానికి చాలా అవసరం పడేవారు. ఈ 5 గ్రామాలు, ముఖ్యంగా ఈ 5 గ్రామాల్లో ఎక్కువ మంది ఎస్టీలు, బడుగు బలిగిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళకి సహాయార్థం కోసం మనకి ఈ నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా వెంకటగిరి మండలంలో మనకి శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్, ఏదైతే టీవీఎస్కి అనుసంధానమైనటువంటి ఈ ట్రస్ట్ ఇక్కడ సుమారుగా 62 విలేజెస్లో కూడా చాలా కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు సుమారుగా 10 కోట్ల పైచలకు వర్క్స్ ఆల్రెడీ ఈ నియోజకవర్గంలో చేస్తున్నారు. ఈ సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి ఈ బ్రిడ్జిని వాళ్ళు నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. ఇంకొకటి ఏమంటే, గత నవంబర్, డిసెంబర్లో అనుకుని వెంటనే ఈ వర్షాకాలపు లోపే బ్రిడ్జిని 6 నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని సహాయంతో కూడా తీసుకొని సుమారుగా 48 లక్షలతో ఈ బ్రిడ్జిని రికార్డ్ టైంలో కూడా చాలా క్వాలిటీ వర్క్ ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం చాలా హర్షణీయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు, మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రోడ్డు కూడా వచ్చేదాకా చూసిన చేయలేదు.
అది ఈ సంవత్సరం మనం గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు ఎన్ఆర్ఈఎస్ నిధులతో ఆ రోడ్ను కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో నీటి సమస్యలు గురించి ఆ నీటి సమస్యలు కూడా మనము పరిష్కారం చేసుకుంటాము. ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ వాళ్ళు ఎంతో మంచి పనులు నియోజకవర్గంలో చేస్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి P4 వెంటనే మనకి తిరుపతిలో రాస్ అని ఉంది ఒకటి, వాళ్ళతోటి టైఅప్ చేసి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించేదాన్ని. ఇట్లాగా ఈ పైన ఉన్నటువంటి 10% మంది కింద ఉన్నటువంటి 20% మందిని ఆదుకొని వాళ్ళ అవసరాలు ఏంటి, ఉద్యోగం కావాలా, చదువుకి ఏమన్నా కావాలా, లేదంటే ఏమన్నా వృత్తులు నేర్పియాలా, లేదంటే ఇంకా ఇతరాత్రు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు డబ్బు రూపేణ ఏదన్నా చెయ్యాలా, ఇట్లాగా ఏ అవసరమైతే అవసరం కోసం చేయమనేది ఒక మంచి ఉద్దేశం. ఈ ఊర్లో కూడా, ఈ ఊరు కాకపోతే చుట్టుపక్కల ఊర్లో కూడా చాలామంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మనము కింద ఉన్నటువంటి 20% మందిని ఆదుకున్నట్టయితే చాలా మంచిది. దీని ద్వారా ఏదో మీరు ప్రభుత్వం పథకాలు ఆగిపోతాయి, అసలు దీనికి సంబంధమే లేదు. ప్రభుత్వ పథకాలు వచ్చే వాళ్ళందరికీ వస్తాయి. అది కాకుండా ఇంకేదైనా సహాయం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు ఇదంతా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా ఇదంతా ఎందుకు చెప్తానంటే టీవీఎస్ వాళ్ళు సుమారుగా 1900 కుటుంబాలని మన వెంకటగిరి మండలంలో అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు దత్తత తీసుకున్నారు. 1900 కుటుంబాలు అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్దది. నిజంగా మరొకసారి వాళ్ళు చేసే అనేకమైనటువంటి సేవలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కార్యక్రమానికి వచ్చినట్టు. నెక్స్ట్ మళ్ళీ రోడ్డు వేసాక మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారితో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ. సుందరం టీవీఎస్ నుంచి చేసినటువంటి స్వరణ్ సింగ్ గారికి, వాళ్ళ స్టాఫ్కి, ఎంపీపీ గారికి, పత్రికా సోదరులకు, ముందున్నటువంటి సోదరి సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రోడ్డు చూసాం. మీకు మంచి ఒక సంస్థ వచ్చి మీకు మంచి అవకాశం బ్రిడ్జి కట్టారు. దానికి తోడు రోడ్డు కూడా ఒక 5 నెలల్లో నేనే కంప్లైంట్ కూడా చేయిస్తానని చెప్పిన కూడా మీకు మాటిస్తా ఉన్నా. మంచి రోడ్డు ఏర్పరిచి మళ్ళా కలెక్టర్ గారు మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చూసాం, మేము కూడా ఈ రూట్లో రాలేదు కాబట్టి తెలీదు. మన వాళ్ళు కూడా చెప్పలా, కనీసం ఉండేవాళ్ళు వచ్చి మా నోటీసులు పెడితే మేము పెడతాం, పెట్టి చేయిస్తాం ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కళ్ళారు చూసాం కాబట్టి 5 నెలల్లో ఈ రోడ్డు కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన కూడా తెలియజేస్తూ, మళ్ళా మేమిద్దరం ఇక్కడే మీటింగ్ పెడతాం, మీ ఇళ్ళకు కూడా వస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి సంస్థ ముందుకొచ్చి టీవీఎస్ సంస్థ ఎక్కడైతే మారుమూల ఉంటున్నారో, పేద ప్రజలు ఉంటున్నారో వాళ్ళకి డెప్త్కి వెళ్ళి వాళ్ళు సర్వే చేయించుకొని వాళ్ళు ఎవరైతే నికరంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకే సేవ చేస్తున్నారు. ఇది మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఎక్కడో చెన్నై, ఎక్కడెక్కడో వాళ్ళ బ్రాంచీలు, కానీ మన ఆంధ్రాలో తక్కువ. అయినా కూడా పేదవాళ్ళని ఎదుర్కొని చేస్తున్నారంటే అది మనం చాలా అభినందనీయం. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.